ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనం వరకు. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకుని తన సిలువను మోసుకుని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తూల్యముగా మానవుడు ఏమి ఇవ్వగలడు? ఈ పాపిష్ట వ్యభిచారములో నన్ను సిగ్గుపను వాని గూర్చి తన తండ్రి మహిమతో దేవదూతల సమేతముగా వచ్చినప్పుడు మనిషి కుమారుడు సిగ్గుపడును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈ తపస్సు కాలంలో, ఈ పరిశుద్ధ కాలములో, ఈ వసంత కాలములో, ఈ అనుగ్రహ కాలములో ఉన్నటువంటి మనము మన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? మానవునిగా మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం దేని గురించి? ఈ యొక్క తపోకాలంలో పుణ్యకార్యాలు, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఇటువంటి దైవానికి చెందినటువంటి ఈ యొక్క ఉపవాస కూటాలలో ఎక్కడ కూటాలు పెట్టినా మనము ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో, ఉజ్జీవముగా పాల్గొంటూ ఉన్నాం. దీని ఉద్దేశం ఏమిటి? మన యొక్క జీవితంలో ఉన్నటువంటి చివరి ఆ ఉద్దేశం ఏమిటి? మానవుడిగా మనకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం దేని గురించి? ఈ యొక్క తపస్సు కాలంలో ఉపవాస ప్రార్థనలు, పుణ్యకార్యాలు, తపస్సు కాలంలో ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నాం. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? దేనికి చేస్తున్నాం? ఎవరన్నా చెప్పగలరా? ఈరోజు విన్నటువంటి సుశేష పట్టణంలో నేను చదివి వినిపించాను. మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే దానికి ప్రయోజనం ఏమిటి? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క చివరి ఆశ, మన యొక్క చివరి లక్ష్యం మన యొక్క ఆత్మను రక్షించుకోవటానికి. ఇదేగా మనం పడేటువంటి తపన, అవునా కాదా? మనం ఆత్మను రక్షించుకోవడానికి కాదా మనం చేసేటువంటి ప్రార్థనలు? మన యొక్క చివరి యొక్క జీవిత అంతములో మన యొక్క ఉద్దేశం ఏమిటి? నేను కూడా పరలోక రాజ్యంలో చేరాలి, నేను కూడా పరలోక రాజ్యంలో ఉండాలి, నేను కూడా పరలోక రాజ్యాన్ని నేను దక్కించుకోవాలి అనేటువంటి తపనే మనలో ఉంది. ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఇటువంటి లక్ష్యాన్ని మనం సాధించాలంటే మనం ఏం చేయాలో ఈరోజు ప్రత్యేకంగా మీతో నేను ధ్యానిస్తాను. ఇంతకుముందు అనేకమైనటువంటి ప్రసంగాలు వినవచ్చు.
నేను చెప్పేది ఏదో కొత్తదేం కాదు. మనము మన ఆత్మను రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి? మన తల్లిని స్త్రీ సభించినటువంటి విషయాలనే మనము శ్రద్ధగా ఇంకో కొంచెం లోతుగా ఆలోచించి నా ఆత్మను నేను ఏ విధంగా కాపాడుకోగలను, నా ఆత్మను నేను ఏ విధంగా రక్షించుకోగలను అనేటువంటిది విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒక రాజుకి 4 భార్యలు. ఎంతమంది? 4 భార్యలు. ఈ 4లో చివరి భార్య అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆమె యవ్వనంగా ఉంటుంది, బాగా ఉంటుంది, అందరికన్నా అందంగా ఉంటుంది. అందుకనే 4వ భార్య అంటే ఈ రాజుకి చాలా మక్కువ, చాలా ప్రీతి. ఆమె ఏమడిగినా వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, సంపద ఏమై అడిగినా కొనిచ్చేవాడు. ఎందుకని? ఆమంటే ఇష్టం కాబట్టి. సహజంగా భర్తలు కూడా భార్య అంటే ఇష్టం అంటే ఏది అడిగినా కొనిస్తారు. అది సహజం, అది మానవ యొక్క సహజం. మరి ఆ భార్యకు అన్నీ ఇస్తూ ఉండేవాడు. 3వ భార్యను అంతంత మాత్రమే ప్రేమించేవాడు. ఎందుకంటే ఆయన యొక్క వ్యాపారాలలో ఆయన యొక్క సంపదని కాపాడుతుంది, చూసుకుంటుంది కాబట్టి అంత మాత్రమే 3వ భార్యని ప్రేమించేవాడు. 2వ భార్యను కూడా అంతంత మాత్రమే ప్రేమించేవాడు. ఎందుకంటే ఆయన యొక్క బాగోగులు చూసుకునేది. అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఏమైనా బాధ వచ్చినప్పుడు సహాయం చేసేది. దానికోసం ఆమెను ప్రేమించేవాడు. చివరి భార్య ఎంతగానో ప్రేమిస్తుంది. భర్త అంటే, రాజు అంటే చాలా మక్కువ, ప్రీతి. కానీ మొదటి భార్య అంటే రాజుగారికి ఇష్టం లేదు. మరి ఇలాగ జీవిస్తూ ఉండగా కొంతకాలం అనుకున్న రీతిలో ఆయనకు జబ్బు చేసింది. జబ్బు చేసినప్పుడు వైద్యులు చెప్పారు, అయ్యా నువ్వు ఎంతకాలం బతకలేవు, నీ కాలం గడిచింది, రేపు మాపు నువ్వు చనిపోతావు అని డాక్టర్లు చెప్పినప్పుడు చాలా బాధపడ్డాడు. బాధపడి సరే నాకు 4 భార్యలు ఉన్నారు కదా, 4లో ఒక్కరైనా నాతో పాటు వస్తే బాగుంటుంది అని ఆలోచించు. ఎవరైనా నాతో పాటు చనిపోతే బాగుంటుంది, ఎవరైనా నేను వెళ్ళే చోటకు వస్తే బాగుంటుంది అని ఆశపడి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఒక్కొక్కరిని పిలవటం ప్రారంభించాడు. మొట్టమొదటిగా ఎవరిని పిలిచాడు? ఆఖరి భార్య 4వ భార్యని పిలిచాడు. ఎందుకని? ఆమంటే ఇష్టం, ఆమంటే ప్రేమ, ఆమంటే మక్కువ. అందుకని పిలిచి, ఇదిగో నేను చనిపోతున్నాను, నాతో పాటు నువ్వు కూడా వస్తే బాగుంటుంది, నాతో పాటు నువ్వు కూడా చనిపోతే బాగుంటుంది అన్నప్పుడు 4వ భార్య ఏముందో తెలుసా? నీ సావు నువ్వు సావు, ఈ ఆస్తిపాస్తులు ఎవడు అనుభవించాలి అని వెళ్ళిపోయింది. 3వ భార్యని పిలిచాడు. కానీ 3వ భార్య నాతో పాటు వస్తుంది, చనిపోతుంది అనుకున్నాడు. 3వ భార్య కూడా అలాగే చెప్పింది, ఏదో నీ ఆస్తిపాస్తులు చూసుకోవడానికి నేను ఉన్నాను కానీ నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా లేదా అని, ఈ ఆస్తులు ఎవరు అనుభవించాలి, నేను తీసుకుపోతున్నానని ఆమె వెళ్ళిపోయింది. ఇంకెవరున్నారు? 2వ భార్య, మొదటి భార్య. 2వ భార్యను కూడా పిలిచాడు. 2వ భార్య కూడా అంది, నీ ఆరోగ్యం రీత్యా నేను చూడటానికి ఉన్నానే తప్ప నీ మీద అంత ప్రేమ లేదు, నీ మీద అంత మక్కువ లేదు, నేను నా దారి నేను వెళ్ళిపోతా, నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోతుంది. ఇంక చివరి ఎవరున్నారు? మొదటి భార్య. మొదటి భార్య ఎదురు చూస్తుంది, నా భర్త ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నన్ను పిలుస్తాడు అని ఎంతో ప్రేమతో ఆతురతో ఎదురు చూస్తూ ఉంది. మరి ఆ భార్య వచ్చినప్పుడు ఆయన పిలవకముందే పరుగున వెళ్ళి ఆయన కౌగలించుకొని, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీరు ఎలా చావమన్నా చస్తాను, మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నానని చెప్పింది. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మానవ జీవితంలో కూడా మనలో కూడా 4 భార్యలు ఉన్నారు. 4 భార్యలు ఉన్నారు. మానవ జీవితంలో మనకు కూడా 4 ముఖ్యమైనటువంటి విషయాలకు మనం ఎక్కువగా మక్కువ, ఎక్కువ సమయాన్ని గడుపుతాం. మొట్టమొదటిది 4వ భార్యకి. అంటే దేనికోసం ఎక్కువ మన సమయాన్ని గడుపుతాం? గంటలు దేనికోసం మనం ఆరాటపడతాం?
అద్దం ముందల గంటల గంటలు గడుపుతాం. దేని గురించి? ఎక్కడ? ఏమిటి? మన యొక్క శరీరం, మన యొక్క శరీరం. అవునా కాదా? మొన్న 4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. ఆక్సిజన్ కోసం ఆస్తులు అమ్ముకున్నారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు. ఎందుకని? ఆ యొక్క శరీరాన్ని కాపాడుకోవాలి. ఏదైనా చిన్న నొప్పు, గాయం తగిలినా, ఎంత బాధ వచ్చినా నేను చనిపోతున్నాను అని తెలిస్తే ఇక చూడండి, ఉన్నాయి లేని అన్నీ అమ్మేసుకుని ఈ శరీరాన్ని కాపాడుకోవాలి, ఈ యొక్క జీవితాన్ని కాపాడుకోవాలి అని ఎంత ఆతృత పడతామో చూడండి. మనం అనేకమైనటువంటి పనులు చేస్తాం. నిజాయితీగానో అక్రమంగానో ఆస్తులు సంపాదించుకొస్తాం, ఆస్తులు కూడగట్టుకుంటాం. దేనికోసం? ఈ యొక్క శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి, శరీరాన్ని కాపాడుకోవటానికి. మనం అనేకమైనటువంటి చాలామంది ఎక్సర్సైజ్ చేస్తారు, యోగాలు చేస్తారు, మంచి ఆహారాన్ని భుజిస్తారు, అన్నీ చక్కగా చూసుకుంటారు. ఈ యొక్క శరీరం కోసమే. అందరికీ తెలుసు, మట్టి నుండి పుట్టినవాడు మట్టిలోనే కలిసిపోతామని తెలుసు. ఈ శరీరం మనం మరణించిన తర్వాత మనతో రాదని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ ఈ శరీరానికి మనం ఎంత వాల్యూ ఇస్తామో, ఎంత సమయాన్ని గడుపుతామో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే. ఈ భూలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా పామరుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. పరులకు చూపించు కరుణ ప్రేమయే, కరులకు చూపించు కరుణ ప్రేమయే. కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. యేసయ్యా 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 యేసయ్యా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. Praise the Lord. Praise the Lord. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలుసు ఈ శరీరం శాశ్వతం కాదు. ఈ శరీరం మట్టి నుండి వచ్చింది, మట్టిలోనే కలిసిపోతుందని మొన్న విభూతి బుధవారం నాడు గురువు ఈ యొక్క విభూతిని మన నొసటి మీద రాస్తూ ఆయన పలికినటువంటి ఆదికాండం 19వ అధ్యాయము 9వ వచనంలో ఈ వాక్యాన్ని చదువుతాం. ఆదికాండం 19వ అధ్యాయము 9వ వచనం. నువ్వు మట్టి నుండి వచ్చావు, మట్టిలోనే కలిసిపో.
చూడండి, మరి అటువంటి మట్టిలో కలిసిపోయేటువంటి శరీరానికి మనం ఎంతో సమయాన్ని గడుపుతాం, మనం ఎంతో వ్యయాన్ని, సంపదను, ఆస్తిని, వాటినన్నిటినీ ఈ యొక్క శరీరాన్ని కాపాడుకోవటానికి మనము వెచ్చిస్తాం. మనకందరికీ తెలుసు ఇది మరణిస్తే మనతో రాదని. మూడవ భార్య మన అందరికీ ఉన్నటువంటి వారు మన పేరు ప్రఖ్యాతలు, మన ఆస్తి, మనం సంపాదించుకున్నటువంటి అనేకమైనటువంటి ఆస్తులు మనం మరణిస్తే వస్తాయా? వస్తాయా? మనం మరణిస్తే ఎవరికి రావు, మనతో రావు. రెండో భార్య మన తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు. మనం మరణిస్తే వాళ్ళు వస్తారా? మరి నేను చనిపోతున్నాను, నాతో పాటు చావమండి వస్తారా? చావరు. మంచి శిలాపలకమైన పెడతారు, కానీ మన కోసం ఎవరు రారు. మరి చివరిగా మనతో వచ్చేటువంటి మన యొక్క భార్య, నాలుగో భార్య ఎవరో తెలుసా? ఎవరు మనతో పాటు వచ్చేది? మన యొక్క ఆత్మ. మన యొక్క ఆత్మ చివరి వరకు వస్తుంది. మరి ఈ ఆత్మను కాపాడుకోవటానికి నేను ఏం చేస్తున్నాను? శరీరాన్ని సుఖపెట్టడానికి, శరీరాన్ని ఆనందపరచడానికి ఎంతెంతో సమయాన్ని, ఎంతెంతో నా యొక్క ఖర్చు పెడుతూ ఉన్నాను. మరి నా యొక్క ఆత్మను రక్షించుకోవడానికి నేను ఏం చేస్తూ ఉన్నానో ప్రతి ఒక్కరు ఈరోజు ఆలోచించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మానవుడంటే ఏమిటి? మానవుడంటే సింపుల్, మట్టి నుండి వచ్చినటువంటి వాడు శరీరం. మానవుడంటే శరీరము ఆత్మ కలయిక. మానవుడంటే ఏమిటి? శరీరము ఆత్మ కలయికే మానవుడు. మరి శరీరము ఆత్మ కలయికే సంపూర్ణమైనటువంటి మానవుడు. శరీరం ఒకటే కాదు మానవుడు, ఆత్మ ఒకటే కాదు మానవుడు. మరి శరీరం కోసం మనం పడేటువంటి తపన, హెచ్చించేటువంటి సమయం, హెచ్చించేటువంటి సంపద, మానవుడంటే శరీరం మాత్రమే కాదు కదా, మరి ఆత్మ కూడా ఉన్నది. మరి ఆత్మను రక్షించుకోవడానికి మనం ఏం చేస్తూ ఉన్నాం అన్నదాన్ని కొంచెం శ్రద్ధగా ఆలోచించి, ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క రోజు మన ఆత్మను రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలో మన తల్లి శ్రీ సభ మనల్ని అందరినీ కోరుతూ ఉంది. ఈ తపస్సు కాలంలో 3 ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం, శ్రద్ధ చూపిస్తూ ఉన్నాం. మొట్టమొదటిది, విభూతి బుధవారం నాడు మన విచారణ గురువులు రాజ్ కుమార్ ఫాదర్ చెప్పుంటారు ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ తపస్సు కాలంలో మనం ఈ 3 విషయాల గురించి ఆలోచించాలి, శ్రద్ధ చూపించాలి అని చెప్పారు. ఏంటది? ప్రార్థన, ఉపవాసము, పుణ్యకార్యములు, దాన ధర్మాలు. అవే ప్రియమైనటువంటి సహోదరులారా, మన యొక్క ఆత్మను రక్షించుకోవాలంటే ముఖ్యమైనటువంటిది మనం ఏం చేయాలంటే దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, సమాధానంగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి. మన యొక్క ఆత్మను రక్షించుకోవాలంటే ప్రియమైనటువంటి సహోదరులారా, మొట్టమొదటిది మనం చేయవలసింది దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి. రెండవది మన తల్లిదండ్రులను గౌరవించాలి. 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించాలి. ఇది చాలా ముఖ్యం. చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం చేయవలసింది క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు శ్రద్ధతో ఆలోచించుకుందాం. మన యొక్క ఆత్మల్ని మనము రక్షించుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం చేయవలసింది దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేయాలి. అంటే దాన ధర్మాలు చేయటం అంటే ఏమిటి? ఎవరైనా కష్టంలో, బాధలో ఉన్నప్పుడు మన యొక్క హృదయము స్పందించాలి. మనము ఎవరైనా కష్టంలో, బాధలో ఉన్నప్పుడు మన తోచిన విధంగా మన యొక్క సహాయాన్ని అందించాలి. అదే దాన ధర్మాలు.
అందుకనే పునీత మదర్ తెరీసా గారు అంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసేటువంటి చేతులు మిన్న అన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకు తెలుసు, మన అత్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇతర సంఘస్థులు కానీ ఎవరైనా సరే గంటల గంటల ప్రార్థన చేస్తూనే ఉంటారు. కన్నీటి ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారు, ఉదయమే లేచి ప్రార్థన చేస్తారు, ఉపవాసం చేసి ప్రార్థన చేస్తారు. కానీ ఇంట్లో ఎవరికైనా సహాయంగా ఉండాలంటే చేతులు రావు. ఎవరైనా బాధలో ఉంటే చేతులు చలించవు. ఇంకా దేవుడు ఏం మెచ్చుకుంటాడండి? ఏం మెచ్చుకుంటాడమ్మా? మీరు గంటల దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు, దేవుని యొక్క ధ్యానిస్తారు, అన్ని విషయాలలో ముందుంటారు, దేవుని యొక్క కార్యక్రమంలో అందరికన్నా ముందుంటారు. కానీ మీ అత్తకి ఏదైనా అవకాశం, ఏదైనా అవసరమైనప్పుడు నువ్వు సహాయం చేయడానికి నీ చేతులు రాకపోతే ఇంక ఎందుకు? దేవుడు నువ్వు చేసినటువంటి ఈ యొక్క పుణ్యకార్యాలు, ఈ యొక్క ప్రార్థనలు మెచ్చదగినవేనా? ఒకసారి ఆలోచించండి. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రార్థన చేయాలి. తద్వారా మన యొక్క ప్రతి ఒక్కటి కార్యరూపం దాల్చాలి. సఖ్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా నువ్వు సహాయం చేయాలి. ఇతరులకి నువ్వు సహాయకుడిగా ఉండాలి, సహాయకురాలుగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎవరో బాధలు ఉన్నప్పుడు మన హృదయము తరుక్కుపోవాలి, స్పందించాలి, తనకు అనుగుణంగా మనం అడుగులు వేయాలి. అదే నిజమైనటువంటి దానం చేయటం. ప్రియమైనటువంటి సహోదరులారా, అయితే ఈ దానము ఎందుకు చేయాలంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్కు చెప్తూ ఉంది. తోబీతు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. దానం అనేది ప్రియమైనటువంటి సహోదరులారా, అది దేవునికి దానము మోక్షమునందలి దేవునికి ఇష్టమైన కానుక, దేవునికి ఇష్టమైనటువంటి కానుక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఇష్టమైనటువంటి కానుక? దేవునికి ఇష్టమైనటువంటి కానుక. అది దేవునికి నువ్వేం దానం చేస్తున్నావు, ఏ సహాయం చేస్తున్నావో అది దేవుని మహిమపరుస్తూ ఉంది, దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, నువ్వేమి చేసినా సరే ఇంత ఉంటే ఉంది, లేకపోతే లేదు. నీకు తోచిన విధంగా నువ్వు ఇతరులకు సహాయంగా ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి కానుక, దేవునికి ఇష్టమైనటువంటి పని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఎవరైనా మనకి సహాయం అడిగినప్పుడు, వచ్చినప్పుడు లేదనకుండా ఉంటే మనం సహాయాన్ని అందజేయాలి. సహజంగా ఎవరైనా మన ఇరుగు పొరుగు వారు, ఇంటి పక్కన వాళ్ళు సహాయం కోసం వస్తారు. చూడండి, మొట్టమొదటిగా ఎవరైనా గేట్ తీసుకుని లోనికి వస్తున్నారంటే తల్లి ఏమని చెప్తుంది కుమారునికి, కుమార్తెకు? ఏమా? ఎవరైనా వస్తే వాళ్ళ పేర్లు చెప్తుందా? అలా అని చెప్తారా మీరు? ఏమని చెప్తారు? ఎవరైనా సహాయం కోసం వస్తున్నారు, గేటు తీయగానే ఇంట్లో ఉన్నటువంటి కుమారుడికి చెప్తుంది, ఒరే అమ్మ నాన్న ఇంట్లో లేరని చెప్పరా? నిజం చెప్పండి. మీరు ఏమి నేర్పిస్తున్నారు బిడ్డలకి? ఏమి నేర్పిస్తున్నారు? అబద్ధం ఆడటం నేర్పిస్తున్నారు. ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేదు. ఉంటే ఇవ్వండి, లేకపోతే లేవని చెప్పండి. కానీ పిల్లలకి అబద్ధాలు మాత్రం నేర్పించండి. దానం చేయటం అనేది దేవునికి ఇష్టమైనటువంటి కానుక. ఒకసారి ఇలాగనే విచారణ గురువులు ప్రసంగం చెప్తూ ఉన్నారు. దానం చేయాలి, దేవుని యొక్క కార్యక్రమాలకి మీరు ముందుగా ఉండాలి, మీకు తోచిన విధంగా సహాయం చేయాలి అని ప్రసంగం చెప్తూ, చూడండి మన యొక్క దేవాలయం పాడుపడిపోయింది, పైన చూస్తే అన్ని పెచ్చులు పోయినాయి, అన్నీ మరి మరమ్మతు చేసుకోవాలి, మరి ఎవరైనా ఉంటే సహాయం చేయండి అని ప్రసంగంలో చెప్తూ ఉంటే, గుడైన తర్వాత ఒక
ఆ ఊరిలో ఉన్నటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తి పైకి లేచి, ఫాదర్ గారు, మా కుటుంబం తరపున ఈ యొక్క దేవాలయ మరమ్మత్తు కోసం నేను 500 రూపాయలు ఇస్తున్నానండి అని చెప్పాడు. అప్పుడే ఒక పెంకు పైనుండి వచ్చి ఆయన తల మీద పడింది. ఎప్పుడైతే 500 రూపాయలు ఇస్తానన్నాడో ఆ పెంకు వచ్చి తల మీద పడి గాయమైంది. ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంతో తెలుసా? 5,000 రూపాయలు. దేవునికి ఇస్తానన్నటువంటి గానికి ఎంత? 500 రూపాయలు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, నువ్వేమి చేసినా సంతృప్తిగా చేయాలి. నీకున్న దాంట్లోనే. దేవుని విషయంలో మీరు వెనకాడకూడదు. మీరు ఎంత ఇస్తే దేవుడు అంతగా నూరంతలుగా ఆయన ఫలింపజేస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, రెండవది మనం దానం ఎందుకు చేయాలంటే తోబీతు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో తోబీతు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, దానము మోక్షమునందలి దానము చేయు వానిని ఆయన అంధకార బంధములైన మృత్యులోకము నుండి రక్షించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతటి చక్కటి వాక్యం అండి. ఎవరైనా దానం చేస్తే ప్రభు వాక్యం చెప్తుంది, నువ్వు అంధకారములో మృత్యులోకములో ఉన్నట్లయితే ఉన్నా సరే నువ్వు దానం చేస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడని, మృత్యులోకము నుండి నిన్ను పైకి తీస్తాడు, అంధకారము నుండి నిన్ను లేవనెత్తి పరలోకానికి చేరుస్తాడు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి దాన ధర్మాల వల్ల, నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది మనము గ్రహించాలి. ఈ విధంగా మనము ఆలోచించాలి. నేను ఎందుకు దానం చేయాలి, ఎందుకు నేను పుణ్యకార్యాలు చేయాలంటే నా ఆత్మను నేను రక్షించుకోవాలి. మృత్యులోకములో ఉన్నా సరే, అంధకారములో ఉన్నా సరే నన్ను దేవుడు రక్షిస్తాడనేటువంటి ఆలోచనతో మనం ఇతరులకు సహాయంగా ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మూడవది మనం ఎందుకు దానం చేయాలంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనములో దేవుని వాక్కు చెప్తూ ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం, నీవు పరిపూర్ణు కాగోరునచో నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానము చేయము, అప్పుడు నీకు పరలోకమందలి ధనము లభించును. మనము ఎందుకు దానం చేయాలంటే మనం పరిపూర్ణలు అవ్వటానికి, పరిశుద్ధులు అవ్వటానికి, పరిపూర్ణమైనటువంటి మనస్సులు కలగటానికి మనం ఇతరులకు సహాయం చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మూడు ముఖ్యమైనటువంటి విషయాలను మనం శ్రద్ధతో ఆలకించి మనం ఎవరికైనా సహాయం చేస్తున్నామంటే, మనం ఎవరికైనా దానం చేస్తున్నామంటే ఈ మూడు ముఖ్యమైనటువంటి విషయాలను మనము శ్రద్ధతో ఆలకించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది ఎందుకు మనం దానం చేయాలి? అమ్మ, ఎందుకు చేయాలి దానం? ఆత్మను రక్షించుకోవాలంటే ఎవరిని సంతోషపెట్టాలి? దానము దేవునికి ఇష్టమైనటువంటి కానుక కాబట్టి, ఆయనకి ఇష్టమైనటువంటిది. ఆయనకి ఇష్టమైనటువంటిది మన ప్రార్థనలు కాదు. ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థనలు అయినప్పటికీ అంతకన్నా ఎక్కువగా ఇష్టమైనటువంటిది మనం చేసేటువంటి పుణ్యకార్యాలు. మన విశ్వాసం ఈ 4 గోడలో ఉండిపోకూడదు. మనం ప్రకటించేటువంటి మన విశ్వాసం, మనం ధ్యానించేటువంటి ఈ యొక్క విషయాలు ఈ 4 గోడలో ఉండిపోకూడదు. ఎక్కడ ఉండాలంటే, అందుకనే ప్రతి గురువు పూజ అయిపోయిన తర్వాత పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి, క్రీస్తు సేవలో తరించండి. అది మనకి ముఖ్యం. చాలామంది ఈ యొక్క 4 గోడల్లోనే ఉండిపోతారు. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను గంటల గంటలు ప్రసంగాలు చెప్తున్నాను, గంటల గంటలు నేను వాక్యాలు వింటూ ఉన్నాను, ఇది సరిపోతుందంటే కాదు. దానికి ముఖ్యమైనటువంటిది
దేవునికి ఇష్టమైనటువంటిది. ప్రియమైనటువంటి సహోదరులారా, నేను విశ్వసించి, నేను ధ్యానం చేసి, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను నేను భుజించి, నా యొక్క సమాజంలోకి వెళ్ళి నేను ఇతరులతో సఖ్యతగా ఉండి, సమాధానంగా ఉండి, నాకు తోచిన విధంగా నేను ఇతరులకి సహాయం చేసేదే దేవునికి ఇష్టమైనటువంటి కానుక అని మనం గ్రహించాలి. తనకు అనుగుణంగా మనం అడుగులు వేయాలి. తనకు అనుగుణంగా మన యొక్క జీవితాన్ని మలచుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,